దేశవ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాల కారణంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో భారీ వడగళ్ల వాన కురిసింది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కర్ణాటక తీర ప్రాంతాల్లో మరో 5 రోజుల పాటు రెడ్ అలర్ట్ అమల్లోనే ఉంటుంది అని అధికారులు ప్రకటించారు. కేరళలోని వయనాడ్ జిల్లాలో పలు ప్రాంతాల ప్రజలను సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. తమిళనాడులోని నీలగిరి ప్రాంతంలో భారీ వర్షాలకు పలు ఇళ్లు ధ్వంసమయ్యాయి. మహారాష్ట్ర, గోవా, కర్ణాటక రాష్ట్రాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, యూపీ, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ను ఐఎండీ ప్రకటించింది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగనున్నాయి అని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ఐఎండీ వెల్లడించింది. దక్షిణ మధ్య బంగాళాఖాతం, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఓ ప్రకటనలో తెలియజేసింది. నైరుతి సీజన్లో బంగాళాఖాతంలో ఏర్పడే ఉపరితల ఆవర్తనం, అల్పపీడనాలు, వాయుగుండాలు, తుపాన్ల ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలియజేశారు. Banda yun.